అధ్యక్ష, ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టర్బెన్స్లో సభ్యులంతా కూడా ఏం లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడో తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మట్టుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో, ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్న, కలెక్టర్ గారి పరిధిలో ఉన్న, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో ఈ భూధారులో కూడా ప్రతి రైతుకి ఒక భూధారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ 2020 చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరము మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్, అది ఒకరిదొకరికి అమ్ముకున్నా కానీ, ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా కానీ, ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ, అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించినవన్నీ ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 2020 చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఎత్తేశారు అధ్యక్ష. ఎత్తేయటమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష.
ఈ 10,956 రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష, ఒక మనిషి ఉండేవాడు. అది విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు. రమారమి ఈ విఆర్ఏ విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు 23,000 మంది ఉంటారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా, గ్రామంలో ప్రైవేటు భూములకు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం. కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఇందాకనే నేను తమరికి విన్నవించాను, తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేశాను. గతంలో ఏ సమస్య వచ్చినా, ఏ తప్పు జరిగినా, ఒక రైతు మీద ఎంఆర్ఓకి కోపం వచ్చినా, ఒక రైతు మీద ఆర్డీఓ గారికి కోపం వచ్చినా, ఒక రైతు మీద కలెక్టర్ గారికి కోపం వచ్చినా, ఒక రైతు మీద ఆడుండే అధికార పార్టీ నాయకులకి కోపం వచ్చినా ఆ రైతుకు సంబంధించిన భూమి ఆ రికార్డులో కనపడేది కాదు అధ్యక్ష. ఆ 2020 చట్టం పుణ్యమా అంటూ ఆ రైతు ఏ అధికారికి పోయి ఒక పిటిషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు చేసుకునే సందర్భం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ని ఏవైతే సమస్యలున్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఎప్పుడూ ఇన్ని సమస్యలు లేవు అధ్యక్ష. ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇందాక తమరి ద్వారా సభ్యులకు తెలియజేసినట్లు అది రెవెన్యూ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ఇనాములు కావచ్చు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమ్కు పోరు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది అధ్యక్ష. అనుభవదారులు ఆబ్లిక్ కాస్తు కాలం ఇది ఒక జటిలమైన సమస్య అయినప్పటికీ 2014కు ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాస్బుక్లుండి ఆ పాస్బుక్లని నిర్దాక్షిణ్యంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్ధమైనవి ఉన్నాయో అటువంటి వాటి కోసం అనుభవదారుల కాలాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష.
అంతేకాదు ఏదైతే గతంలో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ ధరణి కాన్సెప్ట్ ఇతరత్ర లేనప్పుడు మనకి మాన్యువల్గా పానీలు ఉండే అధ్యక్ష. ఈ మాన్యువల్ పానీలు అనేవి ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఉద్దేశపూర్వకంగా ఒక పానీని ఒక బుక్ని మిస్ చేసినా అంతకు ముందుతో ఆ తర్వాతతో ఒక బేస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాన్యువల్కి సంబంధించిన అంశం ఈ 2020 చట్టంలో పొందుపరచలేని కారణంగా ఆ వ్యవస్థ టోటల్ కూడా అబాలిష్ అయింది అధ్యక్ష. దాన్ని ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అనేక అంశాలు నేను కొన్నే తమ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. ఇంకా చాలా అంశాలని చాలా వివరంగా మెన్షన్ చేయటం జరిగింది. కొన్ని తమ దృష్టిలో తీసుకొచ్చాను. చివరగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా గత చట్టంలో కూడా ఉంది, ఈ చట్టంలో కూడా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కరెక్ట్ చేసి పెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇవి కొన్ని మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు బక్క చిక్కిన రైతులు వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు
32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం, ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగాణినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనపడితే కనపడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో, రోడ్ల పాలవ్వటమో, మతి చెలించి రోడ్ల మట్టి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా, ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని, రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో, ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే, ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే, తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములు ఉన్నాయో, ఎవరైతే భూములని కొల్లగొట్టారో, ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో, సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి, ఏ మండలం కానివ్వండి, ఏ గ్రామం కానివ్వండి, అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా, ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారతిలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఏదైతే ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాము అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ జిల్లాలోనైనా భూములు, ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో, అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందో, ఎవరు లాగిన్లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో
వారికి కనపడే విధంగా ఈ భూభారతి ప్లాట్ఫారం మీద ఆ సౌకర్యాన్ని పేద రైతన్నలకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఇది ప్రధానమైన అంశం. ఏదైతే ఈ భూభారతిని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష. ఆ రికార్డులతో ఈ భూభారతిని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారతిని సూపర్ ఇంపోజ్ చేసి ఏవైతే 2014కు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద హక్కుంది కాబట్టి పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వము పరిశీలిస్తుంది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజము కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. అదే రకంగా చివరగా రెండు 2020లో ఏదైతే ఇది ప్రసాదము, ఇది మహాప్రసాదము, ఈ అద్భుతమైన మహాప్రసాదం అని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష. 2020 చట్టాన్ని అయితే చేశారు కానీ 3 సంవత్సరాల 1 నెలైనా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష. కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు 3 సంవత్సరాల 1 నెలలు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష. అయినా అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరెండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియంది కాదు అధ్యక్ష. ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే 3 నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో చట్టాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. రూల్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఈ రూల్స్ ఏర్పరచుకున్న తర్వాత ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ఈ సభలో ఉండే ప్రతి గ్రామంలో, ఈ సభలో ఉండే గౌరవ సభ్యులమందరం మన పరిధుల్లో తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకెళ్దాం అధ్యక్ష. ఏదైతే గతంలో చెప్పులు అరిగిందాక కోట్ల చుట్టూ ఎక్కిన మట్టి ఎక్కకుండా
మిగిలిన ఆస్తి ఎకరం అరెకరం ఉంటే అమ్ముకొని రోడ్ల పాలయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవల్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రులమందరం ఎమ్మెల్యేలం ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్ళి సామాన్య ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, ఇంకొకటి, ఆనాటి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈ ప్రభుత్వం చేతలు చేసే దిశగా కూడా పయనిస్తుంది అధ్యక్ష.